నీ ఉపవాస ప్రార్థన ముగింపుకు ప్రతిఫలమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనము చేస్తున్న ప్రార్థన జీవము గల దేవుడు. ఈరోజు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, దేని విషయంలో ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, సంఘం అభివృద్ధి కావాలని, పట్టణము దీవించబడాలని, దేశము దీవించబడాలని, నా జీవితాన్ని సరిచేసుకోవాలని, నా మనసు మారాలని, నాలో ఉన్న గర్వం, అహంకారము, అసూయ, దేశము ఇవన్నీ కాలిపోవాలని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండవచ్చేమో. ఈ ముగింపు ప్రార్థనలో దేవుడు నీకు ఒక కొత్త మనసుని ఇవ్వబోతున్నాడు, కొత్త హృదయాన్ని ఇవ్వబోతున్నాడు, కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, క్రొత్తవి దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మేవాళ్ళ గట్టిగా చెప్పాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచనం ఏమన్నాడు అక్కడ? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కొత్తవి ఆరంభం కాబోతున్నాయి, కొత్త జీవితంలో మీరు ప్రవేశించబోతున్నారు, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకబోతున్నారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సంఘము పరలోకానికి చేర్చుకోగలిగింది. అందుకని బైబిల్ చెప్తుంది కదా, కీర్తన గ్రంథంలో 126వ కీర్తన 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. దైవజనులు ఐజయ్ గారికి ఇదే మాట చెప్తా ఉంటారు, దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఆమేన్. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. వచనంలో కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పంట గట్టిగా చెప్పండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ముగింపు కూడికలో దేవుడు మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే మీరు పంట కోయబోతున్నారు. ఆశీర్వాదం అనే పంట, ఆరోగ్యం అనే పంట, అభివృద్ధి అనే పంట, సమాధానం అనే పంట, దేవుని నామములో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సమృద్ధి పంట కోయబోతున్నారు మీరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నీళ్లు విడిచుచు విత్తువారు. దేని కొరకైతే ప్రార్థన చేశారు, దేని కొరకైతే కన్నీరు కార్చారు, దేని కొరకైతే విజ్ఞాపన చేశారు. ఒక ప్రార్థనా పరుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వేదన పడుతూ ఉంటాడు. ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, సమృద్ధి పంట కోయబోతున్నారు. హల్లెలూయా. కన్నీళ్లు విడుస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఉపవాస ప్రార్థనలో భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, కుటుంబంలో సమాధానం ఉండాలని, స్థలం కావాలని, ఉద్యోగం కావాలని, వ్యాపారంలో దీవెన పొందాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, నా ఆత్మ మారాలని, నా మనస్సు మారాలని, నా ఆలోచన విధానం మారాలని దేని కొరకైతే ప్రార్థన చేశారు, దేని కొరకైతే కన్నీరు కార్చారు, మీ కన్నీటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నమ్మేవలసిన గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట సాధ్యము. రైట్. దేవుని యొద్దకు వచ్చువారు సమృద్ధి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. గట్టిగా చెప్పండి. ఏముంది ఇక్కడ వాక్యం? ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము. గట్టిగా చెప్పండి. ఫలము, ఫలము. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుని వాక్యం కొరకు వెతికేవారుగా ఉండాలి, ఆశీర్వాదం కొరకు వెతుక్కుంటూ వచ్చేవారుగా ఉండాలి. దేవుడు ఏం మాట్లాడతాడు, యేసయ్య ఏం మాట్లాడతాడు, ఆయన మాట ద్వారా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఎవరైతే దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తారో దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. తన్ను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. ఫలము దయచేస్తాడు. గర్భఫలమా? దేవుడిస్తాడు. ఉద్యోగ ఫలమా? దేవుడిస్తాడు. స్థలము కావాలా? అదొక ఆశీర్వాదం. ఫలము అనగా బ్లెస్సింగ్స్.
దేవుడు మనల్ని ఉపయోగం లేని వారుగా మనల్ని సృష్టించలేదు. ఉపయోగకరంగా ఉండటానికి, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపించబడపునకే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూస్తే ఆ మాట కనబడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. 27వ వచనంలో కూడా చూద్దాం. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమని చూడండి ఒకసారి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి, ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి. ఈ ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలో దేవుడు మిమ్మలను ఫలింపచేసి అభివృద్ధి చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు, జవాబిస్తున్నాడు. నువ్వు చేసిన ప్రార్థనలు నువ్వు మర్చిపోతావేమో, కానీ నీ ప్రార్థనలో దేవుడు మర్చిపోయేవాడు కాడు. పక్కన చెప్పండి ఆ మాట. నువ్వు చేసిన ప్రార్థనలో మర్చిపోయావేమో, కానీ చేసిన ప్రార్థనలు దేవుడు మర్చిపోతాడా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. గట్టిగా దేవుడు మర్చిపోయేవాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ప్రార్థన మర్చిపోలేదు. నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. దేని కొరకైతే ప్రార్థన చేసావో, దేని కొరకైతే కన్నీరు కార్చావో, దేని కొరకైతే ఏడ్చావో, సంఘం అభివృద్ధి కావాలని, సంఘ బిడ్డలు దీవించబడాలని, సంఘాలు దీవెనకరంగా ఉండాలని, స్థలం కావాలని, ఉద్యోగం కావాలని, ఈ ఫాస్టింగ్ ప్రేయర్కి అనేకమైన అద్భుతాలు. సమూయేలు, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 8వ వచనం. ఆమె భోజనము చేయక ఏడ్చు వచ్చును. ఆమె వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థన మందిరానికి వెళ్ళింది. 9వ వచనంలో 10వ వచనం చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తూ, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు ఒక మగ బిడ్డను దయచేయి. ఈమె భోజనం మానివేసి దేని కొరకు ప్రార్థన చేస్తుంది? ఒక మంచి మగబిడ్డ కొరకు. భోజనం మానివేసినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్ ప్రారంభించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా చాలా మొండి రోగాలు, మొండి దెయ్యాలు, మొండి సమస్యలు, మొండి అప్పులు, మొండి ఇబ్బందులు, ఇరుకులు అవన్నీ వదిలిపోవాలంటే నువ్వు మొండిగా ఉండాలి. పక్కన చెప్పండి, నువ్వు మొండిగా ఉంటే మొండి సమస్యలన్నీ వదిలిపోతాయని చెప్పండి. దేంట్లో మొండిగా ఉండాలా? ఉపవాస ప్రార్థనలో మొండిగా. కళ్ళు తిరుగుతున్నా కంగారు పడకండి. 3 దినాలు, 4 దినాలు, 5 దినాలు అలాగే ఉపవాస ప్రార్థనలో ఉండండి. దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీ ఎముకలను స్వస్థపరుస్తాడు. నాకు 2 కిడ్నీలు పాడైన దగ్గర నుంచి దేవుడు ఆయన శక్తినిచ్చి, ఆయన బలాన్నిచ్చి నేను అనేక రోజులుగా ఉపవాసం ఉంటాను, అనేక దినాలుగా. నాకున్న ఒకే ఒక ఆయుధం సమస్యను జయించాలంటే,
శత్రువుని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, రోగాన్ని జయించాలంటే, అనేకమైనటువంటి పరిస్థితులు జయించాలంటే ఒకే ఒక ఆయుధం, అదే ఫాస్టింగ్ ప్రేయర్. గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు అద్భుతాలే. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు అద్భుతమే. అద్భుతాల కొరకు నువ్వు సృష్టించబడ్డావు. ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబడబోతున్నాయి. ఉపవాస ప్రార్థన 21 రోజు ఉపవాస ప్రార్థన ముగింపులో ప్రతిరోజు కూడా మిరకల్ డే. కాలు తీస్తే అద్భుతం, గట్టిగా చెప్పండి. కాలు పెడితే అద్భుతం, గట్టిగా చెప్పండి. చెయ్యి చాపితే అద్భుతం, గట్టిగా చెప్పండి. పడుకుంటే అద్భుతం చెప్పండి. ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే మనతో వస్తున్న దేవుడు ఎవరంటే, మనతో నడుస్తున్న దేవుడు మహిమ గల దేవుడు. ఆయన అన్న ప్రార్థన చేసింది, ప్రతిఫలం ఇచ్చాడు. అన్న ప్రార్థన చేసింది, గొడ్రలుగా ఉన్న ఆమెను దేవుడు గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించాడు. పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా ఇచ్చాడు. గట్టిగా చెప్తా అందరూ కలిసి హల్లెలూయా. అన్న ఎంతమందిని అడిగింది పిల్లల్ని? ఎంతమందిని అడిగింది? ఒక మగబిడ్డ నీ ప్రభువా. గట్టిగా చెప్పండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో అద్భుతాలతో పాటు అత్యధికమైనటువంటి కృపను మీకు ఇవ్వబోతున్నాడు. అత్యధికమైనటువంటి అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. అడిగింది ఒకే ఒక బిడ్డను ఉపవాసం ఉండి దేవుడు 6 పిల్లల్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదామా? ఉపవాస ప్రార్థనకు దేవుడు ఈ 21 రోజు ముగింపులో దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఆ మాట ఒకసారి. సమూయేలు గ్రంథం చూద్దాం. ఆ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, చూడండి. ఇందాక చదువుకున్న ప్రకారం 2వ అధ్యాయం 2వ అధ్యాయం చూసుకుందాం. 21వ వచనం. రెండవ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథంలో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చిన. గట్టిగా చెప్తాం అందరం కలిసి. నమ్మేవలసిన గట్టిగా చెప్పండి. ఎంతమందిని ఇచ్చాడు? 3 కుమారులు, 2 కుమార్తెలు. సమూయేలు కాకుండా ఇప్పుడు సమూయేలుతో కలిపి ఎంతమంది? 6. ఆమె ఎంతమందిని అడిగింది? దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? ఎంత ఆశీర్వాదం అండి. ఫాస్టింగ్ ప్రేయర్కి దేవుడు జవాబు ఇచ్చాడు లేదా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా. ఈరోజు అటువంటి ఆశీర్వాదం మన జీసస్ హోమ్ సంఘములో ఉండును గాక. గట్టిగా చెప్తా అందరూ కలిసి. అత్యధికమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఆ మాట చూసుకుందాం మనం. గ్రంథం 7వ అధ్యాయం. రైట్, చూడండి అన్నమాట. 10, 14, 15 వచనాలు చదవండి. రైట్, 15 వచ్చి చదువుకుందాం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబరుస్తాను. గట్టిగా చెప్తాను కలిసి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రతిఫలం ఇస్తున్నాడు. రెండవదిగా దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఈ అద్భుతాలతో పాటు నీ హృదయంలో ఒక ఉన్నతమైన కార్యం జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బండ హృదయాలను, మొండి హృదయాలను
మెత్తని హృదయాలుగా మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్తాం తెలుసు. అంటే ఈ ఉపవాస ప్రార్థనలో మన మనసు మారుతుంది, ఆలోచనలు మారిపోతున్నాయి, మన ప్రవర్తనలో మార్పు జరుగుతుంది. దేవుని కొరకు ఇతరుల్ని ప్రేమించే మనసు మనకు వచ్చేస్తుంది. మన ముందు ఎటువంటి శత్రువులు ఉన్నా కానీ ఆ శత్రువుల పైన ప్రేమ కనికరం కలుగుతూ ఉంటుంది. కృపావాత్సల్యత మన మీద ఉండునుగాక. దేవుని కృపావాత్సల్యత మన మీద ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తున్నాడు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ముగింపులో దేవుడు మీకు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కొత్త కార్యాలు జరిగించబోతున్నాడు. నూతనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్మే వాళ్ళు సరే గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చేద్దాం అందరూ కలిసి. సే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతము లేనివాడు, మొదటివాడు కడపటివాడు. ఆయన నీ జీవితంలోకి వస్తే అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో మీరు ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. చేసిన తప్పు చేయకుండా మన జీవితాలు మాదిరికరంగా ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత నీలో ఒక మార్పు అనేది కనబడాలి. ఇంతకు ముందు ఎలా ఉన్నావు, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత నువ్వు ఎలా మారిపోయావు అనేది అనేకులకు ఒక మంచి మాదిరికరంగా నువ్వు గనక ఉంటే నీతో దేవుని సన్నిధి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. చాలామంది భక్తులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నారు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు ఒకసారి గట్టిగా చెప్దాం అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా అందరూ కలిసి? చెప్పాలి. గట్టిగా చెప్దామా? నమ్మేవారు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతిఫలం ఇస్తున్నాడు, అద్భుతాలు జరిగిస్తున్నాడు, నూతనమైన కార్యాలు జరిగిస్తున్నాడు. జీవితంలో దేవుని మహిమను మీరు చూస్తారు. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఈ రోజుతో 21 రోజు ముగింపు ప్రార్థన అయిపోయింది. ఐజాకయ్య గారు పెట్టారు, చాలా బాగుంది. అమ్మయ్య కాదు, తరచుగా మనం ఉపవాస ప్రార్థన ఉండాలి. సాతాను యొక్క శోధన నుంచి బయటికి రావాలంటే, మన ఆత్మీయ జీవితాలు దీవెనకరంగా ఉండాలంటే చూడండి, ఆ మాట చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. 15వ వచనంలో, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను గట్టిగా చెప్పండి అందరూ కలిసి. వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. 120 మంది మేడగదిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీలు పురుషులు కాకుండా అక్కడ ప్రజలు చాలా మంది దేవుని మందిరంలో ఉన్నారు. 120 మంది సహోదరులు కాకుండా అక్కడ స్త్రీలు ఉన్నారు, అక్కడ పురుషులు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతమైన కార్యం జరిగింది. 10 దినాలు కూడా మేడగదిలో వారు భోజనం మానివేసి దేవర్ ప్రేయింగ్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. 10 రోజులు ఉపవాసం ఉన్నారు. 10వ రోజు ముగింపు కొడుకులో పరలోకము నుంచి దేవుని శక్తి వారి పైకి దిగి వచ్చింది. గట్టిగా చెప్పలుడి ప్రభు యొక్క నామాన్ని కనపడుతుంటారు. హల్లెలూయా. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మన జీసస్ హోములో అందరూ కూడుకున్నాం. ఈ రాత్రి మన మీదకి దేవుని ఆత్మ రాబోతున్నాడు. దేవుని శక్తి మన పైకి రాబోతుంది. దేవుని అభిషేకం మన పైకి రాబోతుంది. ఈ రోజు దేవుడి మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి
అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఈ జీసస్ హోములో దేవుడి రాత్రి ఆయన ఆత్మతో నింపబడబోతున్నాం. ఈ రాత్రి జీసస్ హోములో సంఘములోనికి ఆయన అభిషేకం మన పైకి రాబోతున్నది. మనమందరం ఒక చోట కూడుకున్నాం. ఈరోజు పక్కన చెప్పండి, నీ మీదకి దేవుని ఆత్మ రాబోతున్నది. ఆయన మన మీదకి వచ్చాడు అనుకోండి, మనం భయపడక్కర్లా, మన ముందు ఆయనే కనబడతాడు. అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉర్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొన్నది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. ఈ ముగింపు కోడికలో పరిశుద్ధాత్మ మీకు తెలియకుండానే ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకోబోతుంది. మీరు దయచేసి ఒక్క నిమిషం మీరు నాతో పాటు ఏకీవించండి. ఆయన అగ్ని మీ పైకి రాబోతుంది, ఆయన శక్తి మీ పైకి రాబోతుంది. దయచేసి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఈరోజు ఒక మంచి కమిట్మెంట్ తీసుకో, ఒక మంచి ఒడంబడిక, మంచి తీర్మానం తీసుకో. నేను దేవునితో ఉండాలి, మా దైవజనుడితో కలిసి పరిచర్యలో పాలుభాగస్తులు కావాలి, మా సంఘములో నమ్మకంగా ఉండాలి, మా సేవకుడి కొరకు, మా సంఘం కొరకు, మా ప్రాంతం కొరకు ఒక గొప్ప ప్రార్థన పరులుగా మారాలని ఒక తీర్మానం చేసుకో. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతుల పైకి ఎత్తి స్తుతించుదాం. అందరం కూడా దేవుని యొక్క ఆత్మ మన పైకి రాబోతుంది, దేవుని శక్తి మన పైకి రాబోతుంది, ఆయన శక్తి మన పైకి రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు మేడ గదిలో 120 మంది ఉన్నారు, మేడ గదిలో 120 మంది సహోదరులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, బలమైన కార్యాలు జరిగినవి. రెండు చేతులు పైకి లేపండి, రెండు చేతులు పైకి లేపండి, రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దైవజనులు ఎంతో ఈ రోజున భారణ కలిగి ఈ జీసస్ హోమ్ వ్యవస్థాపకులు ఐజాక్ అయ్య గారిని బట్టి ప్రభువును నామాన్ని ఘనపరుస్తున్నారు. దైవజనులు మిమ్మల్ని బలపరచడానికి, దైవజనులు మీ కొరకు ప్రార్థించడానికి, దైవజనులు మీరు ఆత్మీయంగా ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని, దేవుని కొరకు మండాలని రెండు చేతుల పైకి లేపండి, రెండు చేతుల పైకి లేపండి. స్తుతించండి, అందరూ కూడా స్తుతించండి. ఒక బలమైన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని మీ పైకి రాబోతుంది, పరిశుద్ధాత్మ అగ్ని మీ పైకి రాబోతుంది. దేవుని ఆత్మ, దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన అక్క, నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన అన్న, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మీరు మండాలి, దేవుని కొరకు ప్రకాశించాలి. జీసస్ హోమ్ మినిస్ట్రీలో దేవుని యొక్క పరిచర్యలో మీరు ప్రార్థన పరులుగా మండాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవండి, నోరు తెరవండి. ఈ రోజు నీ కన్నీరంతా తుడవబడబోతుంది. ఈ రోజు నీ హృదయంలో ఉన్న సమస్య, అప్పుల కొరకు బాధపడుతున్నావా, అనారోగ్యం బట్టి బాధపడుతున్నావా, నీ కుటుంబంలో ఎదురవుతున్నా అనేకమైన సమస్యలు, ఈ రోజు నీ కుటుంబంలో ఏర్పాటు చేస్తున్నా అనేకమైన దైవ శక్తి నుంచి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. రెండు చేతుల పైకి లేపండి. ఒక దైవజనుడిగా మీకు ప్రకటిస్తున్నాను, ఆయన మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నతంగా ఉంచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఆయన అగ్ని, ఫైర్, ఫైర్, అగ్ని మండాల. దేవుని కొరకు నువ్వు మండాలి, దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి. Praise the Lord. Hallelujah. Yesaya, Yesaya, Yesaya,
దేవుని అగ్ని మన మధ్యలోకి రాబోతుంది. The power is coming among. The power is coming among. The power is coming among. మన మధ్యలోకి దేవుని శక్తి రాబోతుంది. The fire is coming. The fire is coming. The power is coming. Praise the Lord. Hallelujah. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు యొక్క రావాలి. ఇక్కడ చప్పట్లు కొట్టి అగ్ని అగ్ని fire of the Holy Spirit. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన మహిమ, ఆయన ఆశీర్వాదం. Fire of the Holy Spirit. Fire of the Holy Spirit. Fire of the Holy Spirit. అగ్ని దేవుని యొక్క అగ్ని ప్రార్థన పరులుగా మన్ని చదువుతున్న పరిశుద్ధ దేవుడు. చప్పట కొడదాం. నీలో ఉన్న బలహీనత నుంచి, నీలో ఉన్న అనారోగ్యం నుంచి, నీలో ఉన్న పేదరికం నుంచి, నీలో ఉన్న కరువు నుంచి ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను గమ్మడం చదువుతున్నాడు. ప్రతిరోజు అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా ఒకసారి. దేవుని ఆత్మ దిగుచున్నది స్థానంలో. అమ్మా మీకే చెప్పే దయచేసి దేవుని ఆత్మ మన మధ్యలోనికి, మన సంఘములోనికి ఆయన శక్తి దిగుతున్నది. The fire is coming. The fire is coming. The fire is coming. The fire is coming. చప్పలు కొడదా. అయ్యో సంఘాన్ని మండించండి. ప్రార్థన పరులుగా అగ్నితో కాల్చండి. యేసయ్యా యేసయ్యా దేవుని ఆత్మ స్థలములను చూడగలుగుతున్నా. దేవుని ఆత్మ స్థలములు మీ తలలపైకి ఒక అగ్ని దిగుతుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా నా యేసయ్య అగ్ని స్థలములో ఆయన మీ తలలపైకి అగ్ని జ్వాలల వంటి దిగుతున్నాడు. ఆయన చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని కనబడుతున్నాం. అగ్ని జ్వాలలుగా ఓ రీమా దూరామా. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మంచి తీర్మానం తీసుకున్నాడు. నా దైవజనుడు నా కొరకు ఎంతో కన్నీరు గారుస్తున్నాడు. మా దైవజనులు మా కొరకు ఎంతో విజ్ఞాపన చేస్తున్నారు. నువ్వు క్షేమంగా ఉన్నావంటే, నువ్వు క్షేమంగా డ్యూటీ చేస్తున్నావంటే, క్షేమముగా వ్యాపారానికి వెళ్తున్నామంటే, క్షేమముగా వ్యవసాయం చేస్తున్నామంటే, క్షేమంగా ఉన్నామంటే మీ కొరకు మీ దైవజనుడు, మీ దైవజనురాలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ.